హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వాణి వెంకట్ అఫీషియల్. ఈ రోజు నేను మీకు ఒక మంచి ప్లేస్ చూపించబోతున్నాను. ఆ ప్లేస్ వచ్చేసి మన్యంకొండ అండి. సో మన్యంకొండ వచ్చేసి ఈ టెంపుల్ లో స్వయంభుగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఉంటారు. మీకు ఈ వీడియోలో అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మన్యంకొండ ఎక్కడుంది, ఎలా రీచ్ అవ్వాలి, దీని స్థల పురాణం ఏంటి, అదంతా మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాం. యాక్చువల్ గా మన్యంకొండ ఎందుకు వెళ్తున్నాము అంటే, మా కార్ కొని 1 year అయిందండి. సో 1 year అయింది కదా, ఎక్కడికన్నా వెళ్దాము అని ఆలోచిస్తుంటే మేము మా ఫ్రెండ్ అడిగితే మా ఫ్రెండ్ వచ్చేసి మన్యంకొండ అని సజెస్ట్ చేశారు. సో మేము కూడా గూగుల్లో సర్చ్ చేస్తే మాకు అర్థమైంది ఏమంటే, వెంకటేశ్వర స్వామి వారు స్వయంగా వెలిసినారు, గుట్టల్లో ఉన్నారు. చాలా బాగా అనిపించింది. అక్కడ తిరుపతిలో మనకి 7 కొండలు అయితే ఇక్కడ మన్యంకొండలో వచ్చేసి 3 కొండలు అంట. సో బాగా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. సో ఎక్కువ పీపుల్ కి కూడా రీచ్ అవుతుంది కదా వీలాగ్ చేస్తే అనే ఉద్దేశంలో మేము ఈ వీడియో చేస్తున్నాము. సో మేబీ లైక్ వీడియో లెంతీ అవ్వచ్చు, బట్ డోంట్ స్కిప్ ఇట్, వర్త్ వాచింగ్ ఇట్. ఓకే, యా, వెళ్దాం రండి. ఎర్లీ మార్నింగ్ వర్షం పడినట్టుంది. ఇక్కడ క్లైమేట్ చాలా ప్లెజెంట్ గా ఉంది. మొత్తం గ్రీనరీ, చెట్లు, దూరంలో కొండలు, చాలా బాగా అనిపిస్తుంది ఈ వెదర్ చూస్తుంటే. ఈ టెంపుల్ వచ్చేసి మనకి హైదరాబాద్ నుంచి అప్రాక్సిమేట్ గా 125 kilometers ఉంటుందండి. సో మనం హైదరాబాద్ నుంచి ముందు మహబూబ్ నగర్ రీచ్ అవ్వాలి. మహబూబ్ నగర్ నుంచి మనకి చాలా బస్సెస్ అవైలబుల్ గా ఉంటాయి, ఈవెన్ ఆటోస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. అంటే రాయచూర్ సైడ్ వెళ్లే బస్సెస్ ఎక్కితే మనము లైక్ మన్యంకొండ దగ్గర స్టాప్ ఉందండి, అక్కడ స్టాప్ చేస్తారు. అక్కడ నుంచి లోపలికి వెళ్ళడానికి మనకి నెంబర్ ఆఫ్ ఆటోస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. గైస్, యాక్చువల్ గా ఒక చిన్న టీ బ్రేక్ కోసం ఆగినాము, కొంచెం రిలాక్స్ అవుదామని. ఇంకా కొంచెం డిస్టెన్స్ లో ఉంది మనకి టెంపుల్. లెట్స్ గో. ఇప్పుడే టీ తాగేసి స్టార్ట్ అయిపోయాము. కొంచెం డిస్టెన్స్ ముందుకు వెళ్తూనే కొండ కనిపించింది. ఆ కొండ పైన టెంపుల్ కనిపించింది. ఇదే నా టెంపుల్ అని డౌట్ వచ్చింది. ఇక్కడ లోకల్ వాళ్ళని కనుక్కున్నాము, అవును టెంపుల్ ఇదే అని కన్ఫర్మ్ చేశారు. కన్ఫర్మ్ చేస్తూనే మీకు జూమ్ చేసి చూపిస్తా ఇది ఎలా కనిపిస్తుందో. చూస్తున్నారు కదా, కొండ పైన టెంపుల్. ఇది చాలా డిస్టెన్స్ నుంచి వ్యూ ఇది, బట్ అమేజింగ్ గా ఉన్నింది. ఎంత అంటే ఎంతో వచ్చేస్తుంది, లైక్ ఇంకొంచెం డిస్టెన్స్ లో మనం ట్రావెల్ చేయాలి అనేది. ఇప్పుడే టెంపుల్ కి రీచ్ అయ్యాము. ఇదే టెంపుల్ ఆర్చ్, చాలా బాగుంది. ఇది రోడ్ కి దగ్గరలోనే ఉంది. జస్ట్ ఇక్కడ ఏమంటారు, ఇన్ కేస్ మీరు కానీ ఇదే అండి రోడ్ పక్కనే అన్నమాట. ఇన్ కేస్ మీరు కానీ బస్ లో గానీ వస్తే ఇక్కడే స్టాప్ చేస్తున్నారు బస్సు. ఆర్చ్ లోపల నుంచి వెళ్తూనే ఇలా రోడ్ వస్తుంది. ఈ రోడ్ కి లెఫ్ట్ సైడ్ మీరు అబ్జర్వ్ చేస్తుంటే అక్కడ అమ్మవారి టెంపుల్ ఉంది. ఇదే అండి అమ్మవారి టెంపుల్. ఫస్ట్ మనం స్వామివారిని దర్శనం చేసుకుందాము, తర్వాత రిటర్న్ లో మనము అమ్మవారి దర్శనం చేసుకుందాము. పదండి వెళ్దాం స్వామివారి దర్శనానికి. చూస్తున్నారు కదా, చాలా ఆహ్లాదకరంగా ఉంది వాతావరణము. చుట్టూ చెట్లు, మధ్యలో కొండ, చాలా బాగుందండి. చాలా పెద్ద పెద్ద కొండలు ఉన్నాయండి, చుట్టూ చెట్లు ఉన్నాయి. సో చూస్తున్నారు కదండి, మెయిన్ గేట్ ఇది ద్వారము, ప్రధాన ద్వారము. సో ఈ ద్వారం దగ్గర నుంచి మనకి ఘాట్ సెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది 3 కొండలు ఎక్కాలండి మనం ఇప్పుడు. ఇదే ఘాట్ సెక్షన్. ఇది ఘాట్ రోడ్ అండి, అంటే అక్కడ నుంచి స్టార్ట్ అయింది, ప్రధాన ద్వారం నుంచి, అదే ఆర్చ్ నుంచి స్టార్ట్ అయింది. సో రికార్డ్ చేస్తున్నాను ఎందుకంటే ఎవరైనా ఓన్ వెహికల్ లో వస్తే కూడా మీకు హెల్ప్ అవుతుంది, రోడ్ ఎలా ఉంది అనేది మీకు ఒక క్లారిటీ ఉంటుందని రికార్డ్ చేస్తున్నాము. చూస్తున్నారు కదా ఎంత ముచ్చటగా ఉంది వాతావరణం అనేది. మొత్తం పచ్చని చెట్లు, కొండలు, వెళ్తా ఉంటే అప్పుడే మనకి
మంచి అది ఒక స్పిరిచువల్ ఫీలింగ్ అనేది వస్తుందండి. చాలా బాగుంది ఈ వాతావరణం. పూర్వం ఒక నానుడి ఉండేదండి. అదేంటంటే తీరితే తిరుపతి, తీరకపోతే మన్నెంకొండ అనేవాళ్ళు. ఎందుకంటే తిరుపతి వచ్చేసి చాలా దూరం ఉంటుంది కాబట్టి, అండ్ అంటే బిజీ లైఫ్ లో దూరం ట్రావెల్ చేసి వెళ్ళలేకపోతే, అది తీరకపోతే ఇక్కడ మన్నెంకొండ వచ్చి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకునే వాళ్ళు. సో ఏమంటే మనం తిరుపతి వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే ఎంత పుణ్యం లభిస్తుందో, సేమ్ ఇక్కడ కూడా మన్యంకొండ వచ్చి ఇక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నా అంతే పుణ్యం వస్తుంది అని అంటారు. అందుకే ఇది ప్రసిద్ధిలో ఉనింది, లైక్ తీరితే తిరుపతి, తీరకపోతే మన్నెంకొండ అనేది. మనకి ఇక్కడ ఒక రథం ఉందండి. ఇక్కడ వచ్చేసి మాఘశుద్ధ పౌర్ణమి రోజు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. బ్రహ్మోత్సవంలో భాగంగా రథోత్సవం కూడా జరుగుతుంది. ఆ రథోత్సవంలో ఈ రథాన్ని వాడుతారు. ఇక్కడ మనకు కొన్ని షాప్స్ కూడా ఉన్నాయి. ఈ షాప్స్ ప్రక్కనే మనకి మెట్ల మార్గంలో వెళ్లే దారి ఉంది. ఇదే అండి ఆ మెట్ల మార్గంలో వెళ్లే దారి. అంటే ఈ మెట్ల మార్గం నుంచి వెళ్లి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుంటారు. చూస్తూ ఉన్నారు కదా, చుట్టూ కొండలు, పచ్చని చెట్లు, మధ్యలో స్వామివారు. ఇంత ప్రశాంతమైన వాతావరణము. యాక్చువల్ గా ఇంత ప్రశాంతమైన వాతావరణం ఉన్నందుకేనేమో అంటే చాలా మంది మునులు ఇక్కడ తపస్సు చేసుకునే వాళ్ళంట. అందుకే దీన్ని మునుల కొండ అనేవారంట. కాలక్రమేణా మునుల కొండ కాస్త మన్నెం కొండగా అయ్యిందండి. మధ్యలో ఒక ప్లేస్ లో మంచి వ్యూస్ కనిపించాయండి, సో క్యాప్చర్ చేస్తున్నాము. లాస్ట్ 3-4 టర్నింగ్స్ కొంచెం కష్టంగా ఉన్నాయండి. అంటే ఇన్ కేస్ మీరు ఓన్ వెహికల్ లో వస్తే కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేసుకోండి. మనం రీచ్ అయిపోయామండి. టెంపుల్ కి వచ్చేసాము. ఇదే యాక్చువల్ టెంపుల్. ఇక్కడ మనకి గరుత్మంతుని విగ్రహం కనిపిస్తుంది. మనకి తిరుపతిలో గరుత్మంతుని విగ్రహం ఎలా ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ అలానే ఉంది. ఇదే కోనేరు. ఈ కోనేరుకు ఒక ప్రాముఖ్యత ఉంది. ఇది ఏంటి అంటే అది సహజ సిద్ధంగా ఏర్పడిన కోనేరు. ఇది ఎవరు తవ్విన కోనేరు కాదు. యాక్చువల్ గా ఒక నానుడు ఉంది. అదేంటి అంటే తవ్వని కోనేరు, కట్టని గుడి, చేయని పాదాలు. తవ్వని కోనేరు ఎందుకు అంటాము అంటే ఈ కోనేరు ఎవరు తవ్వినేది కాదు, సహజ సిద్ధంగా ఏర్పడిన కోనేరు. కట్టని గుడి ఎందుకు అంటే స్వామివారు స్వయంగా వెలిసినారు, సో ఎవరు కట్టలేదు ఈ గుడి. చేయని పాదాలు ఎందుకు అంటున్నారు అంటే ఈ కోనేరు కింద స్వామివారి పాదం ఒకటి ఇక్కడ ఉంది, ఇంకొక పాదం వచ్చేసి మనకి కొండ వెనకల ఉంది. అందుకే ఈ చేయని పాదాలు అని అంటారు. అండ్ భక్తులు ఇక్కడ ఈ కోనేరులో స్నానం ఆచరించి స్వామివారి దర్శనానికి వెళ్తారు. మీకు ఇక్కడ పార్కింగ్ కి కూడా చాలా స్పేస్ ఉందండి. పార్కింగ్ గురించి అసలు వర్రీ అవసరం లేదు. ఇక్కడ కళ్యాణ కట్ట కూడా ఉందండి. ఎవరైతే మొక్కులు ఉంటాయో మొక్కులు చెల్లించుకొని స్నానం ఆచరించి కోనేరులో స్వామివారి దర్శనానికి వెళ్తారు. ఇది వచ్చేసి కొబ్బరికాయలు. ఇక్కడ కొబ్బరికాయలు తీసుకోవచ్చండి, అక్కడ అమ్ముతున్నారు.
మన్నెంకొండ వచ్చేసి 3 కొండలు 7 ద్వారాలు అండి. మనకు తిరుపతిలో వచ్చేసి 7 కొండలు 7 ద్వారాలు, కానీ ఇక్కడ మన్నెంకొండలో వచ్చేసి 3 కొండలండి 7 ద్వారాలు. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా అండి, ఇదే మొదటి ద్వారము. ఇక్కడ మొదటి ద్వారం నుంచి లోపలికి ఎంటర్ అయిన తర్వాత కొంచెం స్పేస్ ఉంటదండి, అంటే రూమ్స్ ఆ ముందల ప్లేస్ ఉంటది. సో విశ్రాంతి తీసుకోవడానికి ఉంటుందండి ఈ ప్లేస్ అంతా. మనం ఇలాగే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత స్టెప్స్ ఎక్కేసిన తర్వాత మనకి సెకండ్ ద్వారం వస్తుందండి. సెకండ్ ద్వారం లెఫ్ట్ సైడ్ కి మనకి వీరభద్ర స్వామి టెంపుల్ ఉందండి. ఇచ్చేదే సెకండ్ ద్వారము. దీని పక్కనే మనకు వీరభద్ర స్వామి టెంపుల్ ఉందండి. ఇదే అండి వీరభద్ర స్వామి టెంపుల్. మేము వెళ్లే టైంకి క్లోజ్ ఉంది. సో ఇక్కడ వీరభద్ర స్వామి వచ్చేసి మన్నెంకొండ క్షేత్ర పాలకుడు అండి. ఇప్పుడు మనం సెకండ్ ద్వారం నుంచి లోపలికి వెళ్తున్నాము. ఈ లోపలికి వెళ్తూనే మనకి లెఫ్ట్ సైడ్ టికెట్ కౌంటర్ ఉంటుందండి. అర్చన టికెట్, సేవ టికెట్స్ ఏమైనా తీసుకోవాలి అంటే ఇక్కడ టికెట్ కౌంటర్ ఉందండి. వంశానికి చెందిన వాళ్ళు ఈ క్షేత్రాన్ని స్థాపించారంట అండి. తమిళనాడు శ్రీరంగానికి చెందిన అలహరి కేశవయ్య గారి కల్లో వెంకటేశ్వర స్వామి కనిపించి, నేను మన్నెంకొండలో వెలిసినాను, వచ్చి నన్ను సేవించుకోమని చెప్పారంట. సో అప్పటి నుంచి అలహరి వంశస్థులే ఈ క్షేత్రాన్ని చూసుకుంటున్నారండి. ఇప్పటికీ వాళ్ళ వంశస్థులే మెయింటైన్ చేస్తున్నారు ఈ క్షేత్రాన్ని. ఇంకొక కథ కూడా ఉందండి. విష్ణుమూర్తి లక్ష్మీదేవిని వెతుకుతూ ఇక్కడికి వచ్చారంట. అప్పుడు వాసుకి అనే సర్పరాజు విష్ణుమూర్తికి ఆతిథ్యం ఇచ్చారంట అండి. అప్పటి నుంచి విష్ణుమూర్తి ఇక్కడ కొలువై శ్రీ వెంకటేశ్వర స్వామిగా కొలువై ఉన్నారు. ఇదే మూడో ద్వారము. ఈ మూడో ద్వారము కొంచెం ముందుకు వెళ్తే స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ దాటుకొని లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు టెంకాయలు కొట్టడానికి ప్లేస్ ఉంది. మనకి టెంపుల్లో టెంకాయలు కొట్టడానికి అలో లేదు. సో ఇక్కడే భక్తులు టెంకాయలు కొట్టేసి స్వామివారి దర్శనానికి వెళ్తారు. ఇక్కడ మనకు శ్రీ మహావిష్ణువు విగ్రహం కూడా ఉంటుంది. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, అదే విగ్రహము. ఓం నమో వెంకటేశాయ, గోవింద గోవింద. చలో దర్శనానికి వెళ్ళిపోదాం. ఈవెన్ మా హస్బెండ్ కూడా టెంకాయ కొడుతున్నారు. టెంకాయ కొట్టి కోరికలు కోరుకుంటున్నారు. మరి ఏం కోరికలు కోరుకుంటున్నారో నాకైతే తెలీదు, వచ్చిన తర్వాత అడిగి చెప్తాను. ఇక్కడ టెంకాయ కొట్టేసి మనం స్టెప్స్ ఎక్కి ముందుకి దర్శనానికి వెళ్ళాలి. ఇది వచ్చేసి 4వ ద్వారము. 4వ ద్వారానికి ఎంటర్ అయ్యే ముందు ఇక్కడ మనకు 2 విగ్రహాలు ఉంటాయి, లెఫ్ట్ అండ్ రైట్ సైడ్. ఇది వచ్చేసి జయ విజయ విగ్రహాలు. లోపలికి ఎంటర్ అవుతూనే 4వ ద్వారంలోకి మనకి ఇక్కడ ముడుపులు కట్టి ఉంటారు. సో భక్తులు వచ్చేసి ఇక్కడ ముడుపులు కట్టి కోరిక కోరుకుంటారు. వన్స్ ఆ కోరిక తీరిన తర్వాత ఆ ముడుపు విడిచి అంటే తీసి మళ్ళీ పోయి స్వామివారి దర్శనం చేసుకుంటారంట. ఇది 5వ ద్వారము. 5వ ద్వారంలోకి అడుగు పెడుతూనే ఇక్కడ మనకు ఒక మండపం వస్తుంది. ఇది హనుమద్దాస మండపం అని అంటారు. ఈ హనుమద్దాస వచ్చేసి స్వామివారి సంకీర్తనలు చేసేవారంట. ఈ హనుమద్దాస అనేవారు చాలా సంకీర్తనలు రచించారంట. సో ఆ సంకీర్తనలు రచించి స్వామివారి ఖ్యాతిని నలుమూలలా స్ప్రెడ్ అయ్యేలాగా చేశారు. ఇదే హనుమద్దాసుని ఫోటో చూస్తున్నారు కదా, ఫోటో అదే హనుమద్దాస్ ఫోటో. ఇది వచ్చేసి ఇందాక అలహరి వంశస్థులు ఉన్నారు కదా, వాళ్ళ వంశ వృక్షం ఇది. ఇంకా 6వ ద్వారము 7వ ద్వారంలో మేము వీడియోస్ తీసుకోలేదండి, ఎందుకంటే ఇక్కడ ఫోటోగ్రఫీ అండ్ వీడియోస్ నాట్ అలౌడ్. ఇప్పుడే దర్శనం చేసుకొని మేము బయటికి వచ్చినాము. బయటికి వచ్చేసిన వెంటనే ఇట్లా కొంచెం ముందుకు వెళ్తే ఎగ్జిట్ ఉంది మనకి. ఈ ఎగ్జిట్ నుంచి ఇంకా
కొంచెం ముందరికి వెళ్ళాలి. అక్కడ మనకి శివాలయం ఉంటది. ఇక్కడ హరిహరులు ఇద్దరు కొలువున్న క్షేత్రం అండి. ఇక్కడ విష్ణుమూర్తి అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారంలో విష్ణుమూర్తి ఉన్నారు, మనకి పైన శివుడు ఉన్నారు. ఇద్దరు కొలువైన క్షేత్రం అండి ఇది. మనం శివుడి గుడికి వెళ్లే మార్గంలో ఇలా పైన టెంపుల్ పై నుంచి మనకి వ్యూ ఉందండి. చాలా అమేజింగ్ గా ఉంది. మొత్తం క్లియర్ గా కనిపిస్తుంది. చాలా హైట్ లో కనిపిస్తుంది. బ్యూటిఫుల్ గా అనిపించింది. ఇది అంటే చాలా మంది ఇక్కడ లైక్ పిక్స్ తీసుకునే ప్లేస్. ఇలాగే స్టెప్స్ ఎక్కుతూ ముందుకెళ్తే మనకి శివుని గుడి వస్తుందండి. ఇక్కడ మనకి రాసిపెట్టి ఉంటుంది శివాలయానికి దారి అన్నట్టుగా. శివుని టెంపుల్ కి దారి అండి. ఈ వెళ్లే దారి కూడా చాలా చిన్నగా ఉంటుంది. అంటే గుహ లోపలికి వెళ్తున్నట్టుగా ఉంటుంది. ఇక్కడ శివుని టెంపుల్ లో కూడా ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ అండి. సో మేము దర్శనం చేసుకొని వచ్చేసాము. మేము ఇప్పుడే దర్శనం చేసుకొని ఇంకా బయటకు వచ్చేసాము. మనకి శివాలయంలో దర్శనం అయిన తర్వాత ఇలా స్టెప్స్ ఉంటాయండి. ఈ స్టెప్స్ దిగి కొంచెం ముందుకు వెళ్తూనే రైట్ సైడ్ లో మనకి ప్రసాదం కౌంటర్ ఉంది. వారి పాదాలు అని చెప్పాను కదండి. స్వామివారి పాదాల్లో ఒక పాదము ఈ కొండపైన ఉంటుంది, ఇంకోటి వచ్చేసి కొనేరులో ఉంటుంది. యాక్చువల్ గా మేము వచ్చిన టైంకి ఎవరు లేరు. సో ఇక్కడ వరకు వచ్చేసి మేము ఇంకా రిటర్న్ వెళ్ళిపోయాము. అన్నప్రసాదం ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇక్కడ వచ్చేసి డైలీ ఆఫ్టర్నూన్ 12 o'clock లంచ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఫుడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. ఇక్కడ అందరు భక్తులు తినొచ్చు. ఇంకా మేము లంచ్ చేసుకొని రిటర్న్ స్టార్ట్ అవుతున్నామండి. యాక్చువల్ గా అంటే ఇది చాలా బాగుందండి ప్లేస్. దేవుడి దర్శనము అన్ని జరుగుతాయి. మీకు కనుక ఒక వీకెండ్ టైం అవైలబుల్ గా ఉండి దేవుడి దర్శనం చేసుకోవాలి అనే ఉద్దేశంలో ఉంటే పక్కా మస్ట్ విజిట్ ప్లేస్ అండి. మిస్ అవ్వకండి. చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా మనసుకి ఒక పీస్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు మేము ఇంకా అమ్మవారి దర్శనానికి వెళ్తున్నామండి. మూడు కొండలు ఇంకా దిగేసాము. కొండ కిందికి వచ్చేసాము. ఇంకా కొంచెం డిస్టెన్స్ లో అమ్మవారి టెంపుల్ ఉంది. ఇదే అండి అలవేలు మంగమ్మ టెంపుల్. సో మనకి తిరుపతిలో ఎలా అయితే పైన కొండపైన స్వామివారు కింద అమ్మవారు ఉంటారో, అలాగే ఇక్కడ కూడా పైన కొండపైన స్వామివారు కింద అమ్మవారు ఉన్నారండి. ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ కూడా ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ అండి. అందుకే మేము అమ్మవారిని చూపించలేకపోతున్నాము. అండ్ టెంపుల్ చాలా విశాలంగా ఉంది. అంటే పెద్ద స్పేస్ లో చెట్లు చాలా బాగా అనిపించింది. ఇక్కడ పెద్ద రావి చెట్టు కూడా ఉంది. మేము అమ్మవారి దర్శనం చేసుకున్నాము. సో ఇంకా దర్శనం చేసుకున్న తర్వాత వెళ్తున్నాము. యాక్చువల్గా చాలా మంచిగా ఉంది ప్లేస్. అంటే లైక్ ఒక వీకెండ్ మీకు ఏదైనా పాసిబిలిటీ ఉంటే ఖచ్చితంగా మస్ట్గా విజిట్ చేయండి. అంటే ఒక డివోషనల్ వీకెండ్ లాగా ఉంటుంది ఓవరాల్గా మీకు. సో మేము యాక్చువల్గా అంటే ఇక్కడ తెలుసుకున్న విషయాలు మీకు ఈ వీడియోలో షేర్ చేశాము. ఏమన్నా తెలిసి తెలియక చెప్పింటే మమ్మల్ని క్షమించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్ అండ్ కమెంట్ యువర్ ఒపీనియన్. ఓం నమో వెంకటేశాయ. గోవిందా గోవిందా.
అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. చలో బాయ్ గైస్, టేక్ కేర్.